వెల్కమ్ బ్యాక్ టు బండి మగుడు. టూ రౌండ్స్ అయిపోయినాక స్కోర్స్ కూడా చూసుకున్నాం. అండ్ ఇప్పుడు థర్డ్ రౌండ్, దాని పేరే రంగు పడుద్ది. ఎక్కడ పడుద్ది? అదో ఆ బొడ్డోడి మీద పడుద్ది. ఓకేనా? ఆ బొడ్డోడికి ఫేస్ లేదు, ఆ బొడ్డోడి ఫేసే మీ హస్బెండ్స్ అవుతారు. ఓకేనా? మీ హస్బెండ్ ఫేస్ సరిగ్గా కన్నులు సరిపోతుంది, బయట పెడతారు. అండ్ వైఫ్ ఇక్కడ రింగ్ లో నిల్చుంటుంది. అక్కడ బెలూన్స్ వాటర్ నింపి ఉన్నాయి కదండి, ఆ బెలూన్ తో ఫటా ఫటా ఆ హార్ట్స్ ని కొట్టాలి. ఆ హార్ట్స్ ని తగులుకొని ఆ బెలూన్స్ పగిలితే అప్పుడు మీకు పాయింట్స్. 5 ఛాన్సెస్ ఉంటాయి, 500 పాయింట్స్ గెలుచుకోవచ్చు. ఓకేనా? మీరు ముగ్గురు సమానంగా ఉన్నారు, స్కోర్ 500 500 500. సో ముగ్గురు కూడా ఆల్ ది బెస్ట్. లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ కపుల్. రండి, ఆ బాడీకి మీ ఫేస్ సూట్ అవుతుందో లేదో చూద్దాం. రండి. రెడీ? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెరీ సీరియస్. ఆలోచించుకో, టైం లిమిట్ లేదు. మీ ఆయన మొక్కలకి తాకితే కూడా 0 పాయింట్స్, అక్కడ హార్ట్ కి తాకాలి. ఓకే? ఓకేనా? రెడీ? 5 ఛాన్సెస్. అక్కడ ఏమంటారు, ఎవరి మీద అయితే మీకు కోపం ఎక్కువ ఉందో వాళ్ళని తలుచుకోండి. నేను అదే చెప్పబోతున్నాను. అప్పుడైతే గురి కరెక్ట్ గా ఉంటుంది. నాకు తెలిసి ఒక్కడు కూడా తాకదు, చూద్దాం. ఆహా, హార్ట్ కి తాకదు. నా ఫుల్ సపోర్ట్ నీకే అక్క, నువ్వు కొట్టు చూసుకుందాం. రెడీ? ఆయనకి ఏమైనా పర్లేదు. రెడీ? చూసుకొని, టైం లిమిట్ లేదు, చూసుకో, గురి చూసి. Come on. అక్కడ గురి చూసి కొట్టు. సేమ్ ఇది గుండెకాయకి. అది బెలూన్ కొట్టినట్టు భర్తను కొట్టినట్టు ఇది కాదు. ఏమైనా డైలాగ్ వేస్తున్నారా? కొట్టాల్సిన అవసరం లేదు, నాకు కళ్ళు చేస్తే భయపడతాడు. ఇక్కడ భయపడతాడు. ఏడా భయపెట్టు, అతనే లైఫ్ లాంగ్ ఒక్కసారి కూడా తాకదని. తాకదు, నాకు ఎక్కడో తగులుతుంది అనిపిస్తుంది. తాకదు. అది పగలను కూడా పగలదు. అంటే ఎవరు భయం పెడుతున్నారు? ఈయన ఆమె మీద భయం పెడుతున్నాడు ఉట్టి మాటలకి. అంతేనా? 3 అయిపోయినాయి, ఇంకా లాస్ట్ 2. కమాన్ పిన్నే, పిన్నే, కమాన్ కమాన్. ఓకే, పగలేదు కాబట్టి వాళ్ళ మీద పగనా? నా జోలికి రా, నా వాళ్ళ జోలికి రాకు. ఇది లాస్ట్ బెలూన్, ఇంకో ఛాన్స్ లేదు. జాగ్రత్తగా. అది ట్రై చేస్తుంది కానీ అవ్వట్లా. చిక్కింది కానీ ఆడ చిత్కలే. యా, అక్కడ తగిలింది కానీ ఆల్మోస్ట్ 0 పాయింట్స్ వచ్చింది. నో ప్రాబ్లం, బెటర్ నెక్స్ట్ టైం. రెడీ? ఫస్ట్ కపుల్ మాటలైతే బాగా మాట్లాడారు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏమి చేయలేకపోయారు, 0 పాయింట్స్ తీసుకున్నారు. సెకండ్ కపుల్ వచ్చేయండి. చెట్టు సరిగ్గా చేసుకో, మీదికి చేసుకో. రెడీ? రెడీ? జ్యోతి పిన్ని వేసినట్టే, ఇక అయిపోయింది. అమ్మో, పాపం కాలు తిరిగింది. పక్కింటి ఆవిడకి ఉల్లిగడ్డలు 4 గంటలు ఇచ్చినట్టు కాదా, సరిగ్గా కొట్టాలి. ఓకే, ఛాన్స్ కొంచెం బలం యూజ్ చేయి. ఏంట్రా, ఒక దెబ్బకి 2 బెలూన్స్. ఈమె నా మీదే నాకొద్దు. ఒక్క బెలూన్ పగలు కొట్టినా కూడా మీరు ఫైనల్స్ కి వెళ్ళిపోతారు. రెడీ? నువ్వు ఏడ టార్గెట్ చేసినా తెలుసు, పాపం బొడ్డోడు చెట్టు మీద. కమాన్ పిన్ని, లాస్ట్ 2. అవ్వ గుండెకాయకి. ఈమె ఏంటన్నా, తుఫాన్ వస్తే పొట్లాలు పులిగార పొట్లాలు వంచుతారు చూడు. ఇగో ఇట్లా ఇట్లా పెట్టి పోజు పెట్టి ఇట్లా పెట్టు, ఇట్లా ఎట్లా వెనకాల అది ఫోర్స్ వస్తుంది చూడు. ఏం కొడతారే
అది చూసినావా, అది పవర్ అంటే. రెడీ, సూపర్. మీరు ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోయారు, సూపర్. సో మా జ్యోతి పిన్ని ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోయింది. Yes. కానీ ఇప్పుడు Power సీనియర్స్ 9 years మ్యారేజ్, 8 years. 8 years. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం, వచ్చేయండి. వయారి నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా, నీ వంపు సొంపు చూసి నాలో నేను మురిసిపోయా. అవు పెద్దమ్మా, ఆలోచించు. ఒక్కటి కొడితే నువ్వు డైరెక్ట్ ఫైనల్స్. ఇక ఒక్కటి కూడా కొట్టలేదు అనుకో, మీ ఇద్దరు కలిసి అవుట్ ఆడతారు. ఇక ఎవరు గెలుస్తారో వాళ్ళు ఫైనల్. రెడీయా? ఒక ఛాన్స్ పుస్కి. ఇది రాయలసీమ బిడ్డవా? ఆగు ఆగు ఆగు. అరే అరే అరే, చూడు ఏడగొట్టాలను చూసుకోట్టు. చూస్తున్నాను. చూడు అది. చెయ్యి పైకి పెట్టు, పైకి పెట్టు. అదే చూసుకో, ఇంకో 2 నిమిషాలు చూడు. అదే గురి కొంచెం కొంచెంగా మిస్ అవుతుంది. కమాన్, లాస్ట్ 3 ఛాన్సెస్. రెడీ, సరిగ్గా హార్ట్ మధ్యలో. పాపం అతనికి స్నానం చేయించేస్తుంది. రెడీ, మీ ఆయన్ని టార్గెట్ పెట్టుకో, పక్కన వెళ్తుంది. లాస్ట్ ఛాన్స్, అస్సలు మిస్ అవ్వకూడదు. ఇది లాస్ట్, ఇది కొడితే ఫైనల్, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో టాస్. ఇప్పుడే చెప్తున్నా, లాస్ట్ ఛాన్స్. అది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, గోవిందా. గోవిందా. ఫైనల్ బాల్ కలిసి వచ్చేసింది అందరికి. ఏంటది ఫైనల్ కొట్టడం? టంగండి రవి గారు, టంగండి. వెళ్ళేటప్పుడు కొద్దిగా శాంపుల్ ఇవ్వరా? ఈడు ఈ టంగు నీ బొంద. నీకు నా టంగు పవర్ ఇస్తున్నా. అవసరం లేదు. వాళ్ళు కొట్టారు కాబట్టి విన్నారా, నీ టంగు పవర్ అంతా ఏమీ లేదు. ఇప్పుడు నేను ఎంఎంపీ టైటిల్ విన్నర్స్ ఎవరో చెప్పాలనా? చెప్పాలని చెప్పు. సారీ అండి, నిజంగా మీరు ఇంత యాక్టివ్ గా స్టార్ట్ చేశారు, కానీ ఎందుకు? వద్దు 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 వద్దు, నీ కన్నీళ్ళు భూమి మీద పడే నాకు ఇష్టం లేదు. సో సారీ అండి, మీరు లాస్ట్ రౌండ్ కి వెళ్ళట్లేదు, ఎలిమినేట్ అయ్యారు. నో ప్రాబ్లం, అంతే కదా. జస్ట్ గేమ్, ఫన్ గేమ్. బట్ చాలా బాగా అనిపించింది ఇద్దరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం. ఒక్కసారి వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. మేము లాస్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం, ఆట ఆడిస్తాం.